వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ రోజు ఎపిసోడ్స్లో డిజైనర్ సారీ అండి. అది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి షిమ్మర్ ఫ్యాబ్రిక్లో కూడా మనకి థ్రెడ్ వీవింగ్ లాగా ఇచ్చేసి డిఫరెంట్ ఐటమ్తో క్రియేట్ చేశారు. సో ఐటమ్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు జార్జెట్ షిమ్మర్ అంటారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకు టిష్యూ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది కాబట్టి లైట్ వెయిట్తో వస్తుంది, చాలా కంఫర్ట్గా వస్తుంది, 100% ఫాలింగ్ మెటీరియల్తో వస్తుంది. సో దీని మోస్ట్ మనకు డిజైనర్ సారీస్ ఇంతకుముందు చెప్పినట్టు కూడా మనకు బార్డర్ కొంగు అంటే ఏం రాదు, జస్ట్ మనకు కొంగు బార్డర్ అనేది పైపింగ్ లాగా ఇచ్చేస్తారు. సో మంచి ఇంక్ బ్లూ కలర్కి పింక్ కలర్తో పైపింగ్ తీసుకున్నాము. సారీ మొత్తం కూడా ఏంటంటే మనకు 2 టైప్ ఆఫ్ వీవింగ్ అనేది హైలైట్ అవుతుంటుంది. జస్ట్ మనకు వచ్చేసి సెల్ఫ్ వీవింగ్ థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది, అందులో కూడా స్టోన్ వర్క్ లాగా వస్తుంది. అండ్ కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చేసి మనకు మెరూనిష్ పింక్ కలర్లో వస్తుంది, అందులో కూడా మనకు స్టోన్ వర్క్ సెల్ఫ్ డిజైన్ లాగా వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి షోల్డర్ పార్ట్ వరకు అయితే మనకు చిన్న చిన్న బుట్టితో వస్తుంది. అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్ తీసుకుంటే పెద్ద ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతుందండి. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకు ఫ్లవర్స్ అనేది 2 టైప్ ఆఫ్ స్టెప్స్లో చేశారు. అందులో కూడా బుట్టి స్టైల్ లాగా ఇచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ స్టైల్లో డిజైన్ అనేది ఇచ్చారు. ఫుల్ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ వచ్చి దగ్గరగా వస్తుంది. రిమైనింగ్ కుచ్చుల పార్ట్ అంతా వచ్చినప్పటికి మనకు బార్డర్ ఓన్లీ కాన్సెప్ట్ మీద ఆల్మోస్ట్ మనకు 18 ఇంచెస్ స్టైల్ అనేది మనకు బార్డర్ కాన్సెప్ట్ లో ఇచ్చేస్తారు. ఫుల్ ఆల్ ఓవర్ అంతా వచ్చేసింది. అండ్ లైట్ వెయిట్ కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుందండి, వెరీ కంఫర్ట్ గా ఉంటుందండి. చిన్న పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకు 1325 రూపీస్ లో మనకి షిమ్మర్ జార్జెట్ అనేది అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ వేరొక డిజైన్ అది చూద్దాం. ఇది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది. యాక్చువల్గా ఇంగ్లీష్ కలర్ అని చెప్పాలి. మంచి ఎల్లో కలర్కి వచ్చేసి మంచి మస్టర్డ్ కలర్, అది కూడా షిమ్మర్ మీద వచ్చింది కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంది. సారీ కూడా మనకి సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చేసారు. మళ్ళీ కాంట్రాస్ట్ బుటీ స్టైల్లో మనకి ఇంక్ బ్లూ కలర్లో ఇచ్చేసారు. సారీ మొత్తం కూడా ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చారు. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి షిమ్మర్ కాబట్టి వేసేసి మనకు యంగ్స్టర్స్కి కానీ ఎవరికైనా సరే విలేజ్ వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ జస్ట్ మనకు కార్నర్లో కూడా ఏంటంటే జస్ట్ మనకు కొంగు టాజిల్స్ అనేది ఇచ్చేస్తున్నారు. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి మనకు ఇంక్ బ్లూ కలర్ అనేది ఇచ్చేసారు. ఎక్సలెంట్ డిజైన్ తోటి ఇచ్చారు. ఓన్లీ మనకు 1325 రూపీస్లో మనకి రిచ్ లుక్తో ఉండే సారీస్ అనేది మనకి అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ తీసుకున్నాము. సో ఇది కూడా వచ్చేసి మంచి రామా గ్రీన్ కలర్లో తీసుకున్నాము. ఇది కూడా వండర్ఫుల్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. సో ఇది కూడా వచ్చేసి మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మంచి రామా గ్రీన్ కలర్లో ఎక్సలెంట్గా ఇచ్చారు. అది కూడా మనకు రామా గ్రీన్ కలర్లో పింక్ కలర్స్ లాగా డిజైన్ తీసుకున్నారు. సెల్ఫ్ వీవింగ్ అనేది కూడా మనకు ఒకలాంటి డిఫరెంట్ కలర్ బుటీ లాగా తీసుకొని కలర్ తోటి ఎక్సలెంట్గా ఇచ్చారు. అండ్ సారీ కూడా ఏంటంటే చాలా లైట్ వెయిట్ తోటి కంప్లీట్ పార్టీ వేర్ కట్టుకునే విధంగా డిజైన్ ఇచ్చారండి, వండర్ఫుల్గా ఇచ్చారు. బార్డర్ మీద కూడా మనకి పెద్ద ఫ్లవర్స్ వచ్చేటప్పటికి లుక్ వైజ్ కూడా ఎక్సలెంట్గా క్రియేషన్ అయింది. అండ్ చాలా మంచి కాంబినేషన్తో ఇచ్చారు. రామా గ్రీన్ కలర్కి ఇది వస్తుంది. బ్లౌజ్ వచ్చేప్పుడు కూడా మనకు పింక్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ తీసుకున్నాం. అందులో కూడా లైట్ కాపర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నప్పటికి ఇంకా వైజ్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ లాగా వచ్చేసింది. ఇది కూడా చాలా బాగా ఇచ్చారు. మంచి కాపర్ సల్ఫేట్ బ్లూలో లైట్ కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూకి వచ్చేసి ఒకలాంటి పింక్ కలర్ థ్రెడ్ వీవింగ్ లాగా ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. ఇది కూడా చూసారు కదండి, వండర్ఫుల్గా ఇచ్చారు. లైట్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ లాగా వచ్చేసింది. అండ్ కింద బార్డర్ మీద తీసుకుంటే కూడా బుటీ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చారు. మొత్తం ఆల్ ఓవర్ కూడా మనకు ఫ్లవర్స్ లాగా ఇచ్చేసేసి అందులో కూడా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ లాగా తీసుకున్నారు కాబట్టి లుక్ వైజ్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది. సో చూసారు కదా, మొత్తం ఫుల్ అంతా ఆల్ ఓవర్ అంతా ఇలాగే వస్తుంది. బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటికి పింక్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసేసారు. సో ఇటువంటి బ్లౌజులు ఏంటంటే సింపుల్గా మనం ప్యాటర్న్ బ్లౌజ్ కూడా ఏమైనా సింపుల్గా కుట్టించుకోకుండా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండి, అంటే మనం అరిటాకు గ్రీన్ అంటాం యాక్చువల్గా. సో ఒకలాంటి డిఫరెంట్ గ్రీన్ అని చెప్పాలి. ఇది కూడా వచ్చి ఇంగ్లీష్ కలర్ అని చెప్తాము యాక్చువల్గా. సో ఇది కూడా మంచి గ్రీన్ కలర్ అండి, చాలా బాగుంటుంది. సో అందులో కూడా వచ్చేసి మనకు మంచి రాణి పింక్ కలర్లో స్టైల్లో ఇచ్చేసేసారు. సో బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా అంతా మనకు పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఫుల్ గ్రీన్ కలర్ మీద థ్రెడ్ వర్క్ వీవింగ్ అనేది కూడా బార్డర్ కాన్సెప్ట్ మీద ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. ఓన్లీ మనకు 1325 రూపీస్లో మనకి ఈ శారీస్ అనేది అవైలబుల్లో ఇస్తున్నాము. సో వ్యూవర్స్ చూసారు కదా, షిమ్మర్ జార్జెట్ లేటెస్ట్ షిమ్మర్ జార్జెట్ ఐటమ్. ఈ ఎపిసోడ్లో ఏవైతే నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి, త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా క్రియేట్ చేస్తాము. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ పెడితే మళ్ళీ వస్తాను. అంతవరకు ఉంటాను, బాయ్.